ఉన్నాడు, ఆయన ఏజ్ నాకు కరెక్ట్ తెలియదు. సో ఒక భార్య ఉంది, ఆయనకు ఒక ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఒక మీడియా సంస్థకు ఓనర్గా ఉన్న వ్యక్తి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి, ప్రాపర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. సో ఆయన దగ్గరికి నీ 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని ఒంటరిగా ఎందుకు పంపించినవరో లంబడి కొడక. నా బిడ్డను అయితే నేను పంపిస్తానా? మైనర్ కాదు, అడల్ట్ అయినా పంపియా. ఇంకో మగన్ దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు నేను పంపియా. నేనన్నా పోతా, నా భార్యను, నా యొక్క పని మనిషి, ఎవరినో ఒక మూడో వ్యక్తిని పంపించకుండా నేను పంపియాను ఒక మగన్ దగ్గరికి నా యొక్క స్త్రీని. ఎక్కడికి పంపిస్తా? రెస్టారెంట్, మాల్, ఒక మీడియా సంస్థలో, పబ్లిక్ ప్లేస్లో అయితే వేరే లెక్క. ప్రైవేట్ రూమ్లకి నేను ఎందుకు పంపిస్తారా? వాని ఇంటికి కానీ వాని ఆఫీస్లో అన్ని డోర్లు క్లోజ్ చేసిన దగ్గర నేను పంపిస్తా? మాల్ ఉంది, ఆడ మాల్లో ఓపెన్ ఉన్నది, రెస్టారెంట్ ఓపెన్ ఉన్నది, ఎనీ పబ్లిక్ ప్లేస్. ఎందుకంటే 4 వ్యక్తులు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి, అక్కడ ఇష్టం ఉన్నట్టు చేస్తే పోలీసు వాళ్ళని కాల్ చేయొచ్చు కాబట్టి, లేకపోతే 4